వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడు రూపంలో ఉండడం అటు యాదవ సంఘాలకి కొంతమంది హిందుత్వవాదులకి కూడా నచ్చలేదు. ఈ విగ్రహానికి సంబంధించి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి కరాటి కళ్యాణి చెలో అమరావతి అంటూ కూడా పిలుపునిచ్చారు. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? విగ్రహం అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహం కూడా తీసేయడం జరిగింది ఆల్రెడీ. సో ఇప్పుడు చెలో అమరావతి అంటూ పిలుపునిచ్చారు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కరాటి కళ్యాణి ఉన్నారు. అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఆ రోజు నేను ఎన్టీఆర్ గారి రూపంలో ఎన్టీఆర్ గారే ఉండాలి, కృష్ణ రూపం ఆయనకి ఇవ్వకూడదు అని నేను ఒక పోరాటం చేశాను. ఆ పోరాటం చాలా పెద్ద ఎత్తున ఎవరు ముందుకు రాపోయినా మొట్టమొదటిసారిగా నేను ఒక యాదవ మహిళని, కృష్ణుడు మా కులదైవం, అందులోని హిందుత్వవాదిని. కృష్ణుడు మాకే సొంతం కాదు, కృష్ణుడు విశ్వానికి అంతటికీ గురువు, విశ్వగురు. ఆయన అటువంటి ఆ పరమాత్మని మనం కొన్ని వర్గాలకి పరిమితం చేయట్లేదు. కానీ మా కులదైవం ఇష్టదైవం చాలా ఉంటాయి. అలా కులదైవంగా కృష్ణుని కొలుస్తూ ఉన్న నేను గోపకాంతని, అలాంటి యదువంశన పుట్టినందుకు గర్విస్తాం. కృష్ణుడిని అవహేళన చేస్తూ ఆయన ఒక వేషం వేశారు. ఆ వేషం ఆయనకు బాగా సూట్ అయింది. కృష్ణ రూపాన్ని బాగా విస్తారంగా ప్రసారం చేశారు. అంతవరకు మనం ఒప్పుకుంటాం. కృష్ణుడి రూపం ఎలా ఉందో మీకు తెలుసా? ఎన్టీఆర్ గారు చూపిస్తేనే తెలుసు అన్న వాళ్ళందరికీ నేను అడిగిన సమాధానం అప్పుడు ఇప్పుడు కూడా. మనం ఒకటి ఉంటుంది, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని పాడతాం. అంటే ఆ పద్యం కానీ అందులో ఉన్నదంతా చదివితే కృష్ణుడు ఎలా ఉంటాడో ఆ రూపం తెలిసిపోతుంది. ఆ రూపాన్ని, ఆ పద్యాన్ని పట్టుకుని ఎన్టీఆర్ గారు ఆ వేషాన్ని ధరించి మనల్ని మెప్పించారు. అలాంటప్పుడు ఆయనకి అది సూట్ అయింది కదా అని ఆయన కృష్ణ భక్తితో మొత్తం పిల్లలకు కూడా పేరు పెట్టుకున్నారు. మాకు సంతోషం. నేను చెప్తున్నా అండి, ఎన్టీఆర్ గారు మహానటుడు, చాలా పెద్ద నటుడు. అతన్ని భారతరత్న ఇవ్వాలని మీరు కానీ ఎవరైతే ప్రమోట్ చేద్దాం అనుకున్నారో నేను కూడా సపోర్ట్ చేస్తాను. నాకు కూడా ఇష్టం ఆయన భారతరత్న ఇవ్వడానికి, నేను కూడా ఓటేస్తా. లేకపోతే ఆయన గురించి ఇంకేదైనా చేయండి, మేము చేస్తాం. కానీ కృష్ణుడు రూపాన్ని ఆయనకి ఇచ్చి ఈయనే కృష్ణుడు అని భావితరాలు అనుకునేలాగా ఇలా చెయ్యొద్దని మేము పోరాటం చేస్తాం. ఆయన జననం మరణం రాస్తారా, కృష్ణుడి జననం మరణం రాస్తారా? కృష్ణుడిది 8,64,000 సంవత్సరాల కింద ద్వాపర యుగంలో ఉన్న కృష్ణ పరమాత్మకి 100 సంవత్సరాల కింద పుట్టిన ఎన్టీఆర్ గారి అక్కడ జననం మరణం రాస్తే కృష్ణాష్టమి అక్కడ చేయరు. అలాగే రాజకీయ నాయకులు ముసుగులు వేస్తాం మనం ఎలక్షన్ టైంలో. ఆ కృష్ణుడిని మీరు ముసుగేసేస్తారా? కృష్ణుడు విశ్వమంతా ఉన్నాడు కదా, ఎక్కడ లేడు? కృష్ణ రూపాన్ని పెట్టి ఇంత అవహేళన చేయొద్దని నా పోరాటం. అలాగే చాలా చాలా పాయింట్లు నేను తీసుకొచ్చా. మీరు కృష్ణాష్టమి చేయరు, అక్కడ కృష్ణ రూపం పెట్టద్దు అని. అలాగే చాలా చాలా వివాదాలు వస్తాయండి. పార్టీ వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు విరగొట్టి ఏదైనా చేస్తే కృష్ణుడికి బాధ, మాకే బాధ మళ్ళీ. కాబట్టి ఇవన్నీ నేను చెప్పినప్పుడు కోర్టు నాకు అనుకూలంగా స్టే 2 సార్లు ఇచ్చింది. అంటే మా సంఘాలకి నాకు కలిపి అందరం కలిసి వెళ్ళి చేసాం. అలాగే హిందుత్వవాదులకు కూడా ఇప్పుడు మేము సపోర్ట్ అడిగాం. కానీ ఆంధ్ర తెలంగాణ 2 ప్రదేశాల్లో కృష్ణుడు వేరు కాదండి. కృష్ణుడు విశ్వమంతా ఉన్నాడు. ఆంధ్రాలో కృష్ణుడు, తెలంగాణలో కృష్ణుడు ఉండడు. కృష్ణుడు ఎక్కడైనా కృష్ణుడే. నేనేమంటానంటే, మొన్న నాకు తెలిసింది, ఒక నెల రోజుల కింద ఒక వివాదం జరిగింది. అది మీకు తెలియదు. ఒక ఆయన గుంటూరు సెంటర్లో ఇదే అనుకుంటా, తక్కెళ్ళపాడదే అనుకుంటా, ముందు ఒక ట్రైల్ వేశారు వాళ్ళు. ఫస్ట్ ఇది జరిగింది కాబట్టి కళ్యాణి మిగిలిన యాదవ సంఘాలు వస్తారని ఒక పోస్టర్ పెట్టారు. సెంటర్లో పెట్టి కృష్ణుడి రూపంలో మేము ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నా, నేను అతని అభిమాని, నా పేరు డ్రైవర్ రాముడు అని ఏదో పేరు చెప్పాడు. అయ్యా మీరు పెట్టకూడదని 2 రోజులు మేము ఫైట్ చేసి ఆ ఫ్లెక్సీ తీయించి మేము తీసేస్తామమ్మా, మీతో సంఘాలతో మాకెందుకు, మీ భక్తులతో మాకెందుకు, మీ హిందూ సంఘాలతో మాకెందుకు అని తీసేసాడు ఆయన. తీసేసి అదే మనుషులు పెద్దవాళ్ళ అండదండలతో, వాళ్ళ మినిస్టర్స్తో, వాళ్ళతో వీళ్ళతో సంప్రదింపులు జరిపి కృష్ణ రూపాన్ని అక్కడ రెడీ చేసేసుకొని ప్రతిష్ఠించడానికి సిద్ధం చేసుకున్నాక 24వ తారీఖు ఆదివారం నాడు ఎవ్వరికీ తెలియకుండా ఒక రోజు ముందు రివీల్ చేశారు, మేము రేపు ప్రతిష్ట అని. సండే కోర్టుకు వెళ్దామంటే లేదు, పోలీసులు ఏమో తీసుకోవట్లేదు. మేము అప్పటికి 8 గంటలకి శనివారం రాత్రి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పంపించా. నాదిబట్ల కళాపేట రిప్రజెంటేషన్ మీద లెటర్ హెడ్ మీద నీలిమ యాదవ్ జిట్టా అని ఆమె వెళ్ళింది, మా చెల్లి వెళితే మేము ముందు తీసుకోమన్నారు. తర్వాత నా పేరు చెప్పి ఈవిడ ఇలా ఫైట్ అయింది అని మా జీవో చూపించాం. మాకు జీవో ఏదైతే స్టే తెచ్చామో అది చూపించాం. చూపిస్తే అప్పుడు తీసుకుని రేపు ఉదయం రండి, మాకు రేపు అక్కడ విగ్రహం దగ్గర ఉంది మాకు, కాబట్టి మీరు రేపు రండి మేము ఇస్తాం అని చెప్పిన ఎస్ఐ గారు ఏంటి అక్నాలజ్మెంట్ ఇవ్వడానికి.
సరే అని వచ్చేసాం. తర్వాత అదే ఎస్ఐ గారు గంట తర్వాత ఫోన్ చేసి, అమ్మ కమిటీ వాళ్ళు వచ్చారు, మీ అందరి విషయాలు విన్నారు, మీ వీడియో ఆడియో చూశారట, మీరు చెప్పిన ఆడియో బయటికి బాగా వెళ్ళిందట, మీ వాళ్ళందరూ తరలి వస్తున్నారట, కాబట్టి మీరందరూ రాకండి, హిందుత్వాదులు యాదవ్ కులం నుంచి మీరు రావద్దని ఒక మెసేజ్ ఇవ్వండి. నాతో మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ అది ఉన్నాయి, నేను రికార్డ్ చేసి పెట్టుకున్నా. మీరు వెళ్ళొద్దంటే ఎస్ఐ గారిని అడిగితే లేదని వాళ్ళ నెంబర్ ఇచ్చారు. నేను మాట్లాడాను, ఎస్ఐ గారితో మాట్లాడాను, ఆయన కూడా ఆపేసుకున్నామని చెప్పారు. తర్వాత ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో మీరు రావద్దు, రామచంద్ర యాదవ్ గారు కూడా అలాగే చెప్పారు, మీరు అలాగే చెప్పారు, మీ ఇద్దరి వల్ల మేము భయపడ్డాము, వద్దు మేము ఆపేస్తున్నాం అని చెప్పిన మనుషులు తెల్లవారి ఫోన్ చేస్తే తెల్లవారి సడన్గా ఓపెన్ చేసామన్నారు. ఏమిటండి రాత్రి మాకు చెప్పారు కదా, చేయమన్నారు కదా, మరి ఎలా చేశారు మీరు అడిగితే, మీరు రామచంద్ర యాదవ్ గారు మీరు కోర్టుకి వెళ్తామన్నారట, కోర్టుకి వెళ్ళారంట కదా. సండే ఎవరు వెళ్తారండి కోర్టుకి? అర్ధరాత్రి కోర్టులు ఉంటాయా వాళ్ళు మాట్లాడడానికైనా? కావాలని ఏదో చేయాలని, కావాలని సండే నాడు ఇలా చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతామని చెప్పేసి ముందు రాత్రి మాట్లాడిన మనుషులు మాట మార్చి ఎంత ఘోరంగా, నీచంగా, హేయంగా అబద్ధాలు ఆడి వెంటనే ఓపెన్ చేశారు. వెంటనే చెలో అమరావతి అని మేము పోస్ట్ పెట్టాం. పోస్ట్ నేను కూడా పెట్టాను. చెలో అమరావతి 25వ తారీఖు అంటే ఈరోజు మనకి ఇక్కడ పూజలు పునస్కారాలు చాలా ఉన్నాయి కాబట్టి, ఈ లలితా శాస్త్రంలో నేను భాగం కాబట్టి నేను ఉండడం వల్ల ఈరోజు సాయంత్రం నైట్కి నేను చేరుకుంటాను, రేపటికి అందరూ రండి అని చెప్పాము. ఆల్రెడీ అక్కడ విగ్రహాన్ని మేము ఎప్పుడైతే మళ్ళీ వీడియోలు చేసి పెట్టామో, మీరు దొంగతనంగా పెట్టి ఎలా అయితే అబద్ధాలు చెప్పారో మేము కూడా చెప్పా చేయకుండా వచ్చి మా సత్తా చూపిస్తాము, మా హిందువుల సత్తా చూపిస్తాము, కృష్ణ భక్తుల సత్తా చూపిస్తాము, మా యాదవ కుల బాంధవుడు, మా యదువంశీయుడైన మా యశోదా కృష్ణుడిని మేము కాపాడుకుంటాము, మా కృష్ణ రూపాన్ని మేము కాపాడుకుంటామని గట్టిగా మేము ఫైట్ చేస్తున్నామని అనగానే దెబ్బకి ఆ విగ్రహాన్ని పెకలించి దాన్ని మొత్తం సమూలంగా పక్కన తీసి పెట్టేసి ఎన్టీఆర్ రూపాన్ని పెట్టుకుంటామన్న ముందు రోజు మాట్లాడిన వ్యక్తులే ఇప్పుడు తీసేశారని చెప్తున్నారు. అయినా మేము వదలమండి. అయినా కరాటే కళ్యాణ్ ఒకసారి ఉద్యమం స్వీకరించి చేస్తాను అంటే మానేదే లేదు, ఎవరికి భయపడేది లేదు. నాకు ఇండస్ట్రీ నుంచి ఇబ్బందులు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చినా నా కృష్ణుడు విశ్వం అంతా ఉన్నాడు. నా కృష్ణుడు ఎందుకు? నేను కృష్ణ భక్తురాలు, రామభక్తురాలు, నాకు అమ్మవారంటే ఇష్టం, నాకు అందరూ దేవుళ్ళు ఇష్టం. కానీ ఎక్కువగా కొంతమందికి ఇష్టం ఉంటుంది కాబట్టి కులదైవం అని ముందే చెప్పాను. ఇష్టదైవం రాముడు, కులదైవం కృష్ణుడు. సో నేను ఆ ఇద్దరిని నేను ఎంతో ఇష్టంగా పూజించుకుంటా. అలాంటప్పుడు నా రాముడికి, నా కృష్ణుడికి, నా అమ్మవారికి, నా శివుడికి ఎక్కడ జరిగినా వెళ్తాను నేను. నా కృష్ణుడిని అక్కడ నిలిపిస్తాం, అంత పెద్ద విగ్రహాన్ని పెట్టేస్తాం మేము ఏదో రూపంలో అంటే ఎందుకు ఊరుకుంటాం? 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన ఇప్పుడు కొత్త ఉద్యమం ఎందుకు తెచ్చాడంటే కృష్ణయ్య మాకు పెట్టేశారు, ఇక ముందు పెట్టర్లే అనుకున్నాం. ఇదే తక్కెళ్ళపాడులాగా ఇంకొక దగ్గర అవుతుంది, ఇంకో దగ్గర అవుతుంది. ఇప్పటికి ఉన్న విగ్రహాలు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి, ఐడెంటిఫై చేసాం. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో పెద్ద విగ్రహం ఉంది, ఫిలిం నగర్లో ఒక విగ్రహం ఉంది, అలాగే టెక్కల్లో ఉంది, అనకాపల్లిలో ఉంది, ఇంకా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి, చాలా చిన్న చిన్న ప్రదేశాల్లో ఉన్నాయి ఊళ్ళల్లో. అవన్నీ విగ్రహాలు కూడా ఇప్పుడు తీయించడమే మా దీక్ష. పెట్టిన విగ్రహాలు కూడా తీయకపోతే ఏమవుతుందంటే మేము కోర్టుని అదే అడుగుతాం, మా ప్రేయర్లు అదే అడుగుతాం. మీరు పెట్టిన విగ్రహాలు తీయించుకొని మా దగ్గర రండి అంటున్నారు సార్, కొత్త విగ్రహాలు పెట్టకండి అని అడిగితే, కొత్త విగ్రహాలు పెట్టకండి, కృష్ణ రూపంతో కానీ ఏ రూపంతో కానీ, కృష్ణుడే కాదండి ఏ నటుడి రూపంలో ఏ విగ్రహం పెట్టినా, ఒక కృష్ణ విగ్రహం అనే కాదు, ఇప్పుడు కృష్ణుడి విగ్రహాలే పెట్టారు, ఇక ముందు కూడా ఏమీ పెట్టకుండా ఉండాలి. పెడితే ఆ విగ్రహాలను కూడా మేము అడుగుతాం, ఏ విగ్రహాలనైనా సరే అడ్డుకుంటాం. ఏ విగ్రహాలైనా మనుషుల రూపంలో పెడితే మేము ఒప్పుకోము, ఖచ్చితంగా అడ్డుకుంటాం. కృష్ణ రూపంలో ఉన్నవన్నీ ఇప్పుడు పెట్టిన కూడా తీయించడమే మా ధ్యేయం. మా సంఘాలు కానీ, మా ధార్మిక సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ అన్నీ ఏకమే పనిచేస్తాం. ఇప్పుడు మళ్ళీ మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అన్ని తీయించే వరకు ఒప్పుకునేదే లేదు. రేపు నేను వెళ్తున్నా, అక్కడ నేను ప్రెస్ మీట్ పెడతా, నేను వివరిస్తా, నేను గట్టిగా ఫైట్ చేస్తా. నా కృష్ణుడిని గురించి అవహేళన చేస్తే, ఒకవేళ ఎన్టీఆర్ గారిని మేమేమనట్లేదు, ఎన్టీఆర్ గారు అంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ గారి రూపం ఆయనకుంది, అందమైన నటుడు, అభిమాన నటుడు, ఎంతోమందికి ఇష్టమైన దేవుళ్ళలాగా చూస్తారు తెర మీద, మేము కూడా తెర మీద దేవుడిగా చూస్తాం. ఆయనకి ఏమన్నా చేయండి, మేము చెప్తున్నామండి, తెలుగుదేశంలో ప్రభుత్వంలో ఆయన చేసినన్ని పథకాలు ఎవరూ చేయలేదు. ఆడవాళ్ళకి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాము, ఆస్తి హక్కు తెచ్చింది కూడా ఆయన. అలాంటి మహానుభావుని మేము అవహేళన చేయమండి. మేము కూడా వేరే రూపాల్లో పెడతామని ఆయన అవహేళన చేయొచ్చుగా. ఇప్పుడు మా వాళ్ళకు ఒక పిలిపిచ్చి వేరే రూపాల్లో పెడదామంటే రెడీ అంటారు అందరూ, కానీ మేము అలా చేయమండి. ఎందుకంటే ఆయన అవమానించడం మా ఉద్దేశ్యం కాదు, మాకు ఆయన ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం అస్సలే కాదు. మాకు కావాల్సింది కృష్ణ రూపాన్ని అవహేళన చేయకండి. అలాగే ఏ ఇతర, ఇప్పుడు చిరంజీవి గారిని శివుడిగా,
పవన్ కళ్యాణ్ గారిని ఇంకొక కృష్ణుడిగా, లేకపోతే మహేష్ బాబు గారిని ఇంకొకలాగా, ఇంకొకరు ప్రభాస్ గారినేమో ఇంకొకలాగా, శివుడు వేషం వేస్తే శివుడు, కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు, అమ్మవారి వేషం వేస్తే అమ్మవారు, ఇలా రామకృష్ణ గారు అమ్మవారి లాగా ఇలా పెట్టేశారనుకోండి, మరి ఇంక దేవుళ్ళు ఎందుకండి, ఇంకెందుకు? నేను ఒక వేషం, మీరు ఒక వేషం, అందరూ వేసుకుంటే అయిపోద్దిగా. కాబట్టి వాళ్ళ రూపాలను మనం అవహేళన చేయకూడదు. చాలా చాలా తప్పది చేయడం. అదే నేను చెప్పేది. మీరు కృష్ణ పరమాత్మ రూపాన్ని మీరు వేరే రూపాలను కాకుండా ఆయన రోజు పంచి కట్టుకొని నిలువెత్తు నిదర్శనం తెలుగుదనానికి పుట్టిపడేటట్టు ఉంటాడు ఆయన. తెలుగుదనం అంటే పంచి కట్టురా అని చూపిస్తాడు ఎన్టీఆర్ గారు. అటువంటిది వదిలేసి ఇప్పుడు కృష్ణ రూపాన్ని కొత్తగా తీసుకొచ్చి దేవుని చేయడం ఏమిటండి? రేపొద్దున ఇప్పుడు జనరేషన్ మాకంటే తెలుసు, మీకంటే తెలుసు, మీ తర్వాత ఇంకో 2-3 తరాల తర్వాత జనరేషన్ ఈయనే కృష్ణుడు అనుకుంటే, ఈయనే భగవద్గీత రాశాడు అనుకుంటే ఏంటి పరిస్థితి? చాలా చరిత్ర మారిపోతుంది కదా. ఇప్పటికే చరిత్రను వక్రీకరిస్తున్నారు. చాలా ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఎవరు అంటే మీరు వెళ్ళి చరిత్రలోకి వెళ్ళండి. ఒకళ్ళేమో మా రాయిలు అని చెప్పి రాయిలని తగిలించుకుంటారు, ఇంకోళ్ళు బలిజి వాళ్ళు అంటారు, వాళ్ళని రాయిలని పెట్టుకుంటారు. నో, అది కూడా మేము క్లెయిమ్ చేయొచ్చు. ఎస్, నేను మాట్లాడతా, దాని దగ్గర మా చరిత్ర ఉంది. యదువంశీయులు మూల పురుషుడు ఆయన కూడా మేము కూడా చూపిస్తాం. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి. మేము తేవాలంటే ఎన్నో తెస్తాం. మేము కులాలకి మేము ఎవరిని అంటగట్టట్లే. మీరు తెస్తున్న దాన్ని మేము ఖండిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరి దగ్గర కూడా మాకు గొడవలు అవసరం లేదు. మేము సామరస్యంగా తీయండి అని అడిగాం, తీస్తామని చెప్పి అబద్ధాలు చెప్పారు, చెయ్యలేదు. ఇప్పుడు అబద్ధాలు చెప్పి మీరు ఓపెన్ చేస్తే మా దండు ఎలా ఉంటుందో, మా మోకందరూ ఎలా రెడీ అవుతారో మీకు అర్థమైంది. ఒకటే మాట చెప్తున్నాం, ఇప్పటికి కూడా పెట్టిన వాళ్ళం కూడా మేము తెచ్చి న్యాయ పోరాటం చేసి మేము తీపిస్తాం. ఇక ముందు ఏ నటుడి రూపంలో ఎవరు వేషాలు వేసి ఏదో వేషాలు, దేవుడి వేషాలు, విగ్రహాలు వేశారు కదా, వేషాలు వేశారు కదా, వాళ్ళు విగ్రహాలు పెడితే ఒప్పుకోం. ఏ విగ్రహమైనా, కృష్ణుడు ఇప్పుడు పెట్టారు కానీ రేపు పొద్దున్న రాముడిని పెట్టినా, కృష్ణుని పెట్టినా, ఈశ్వరుని పెట్టినా మేము అడుగుతాం, అమ్మవారిని పెట్టినా అడుగుతాం. కాబట్టి హిందూ సంఘాలు, అలాగే యాదవ్ సంఘాలు, కుల సంఘాలు అందరం కలిసి ఈ సమిష్టి పోరాటాన్ని చేస్తాం. అమరావతి వెళ్తాం, అమరావతిలోని ప్రెస్ మీట్ పెడతాం, అమరావతిలోని గట్టిగా అడుగుతాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా తీయించి తీరుతాం. ఇదే మా ప్రతిజ్ఞ, యాదవుల ప్రతిజ్ఞ, మా యదువంశీయులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. అలాగే హిందూ సంఘాలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. నేను రెండిట్లోని సైమల్టేనియస్ ఉంటాను కాబట్టి నేను రెండింటికి ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఖచ్చితంగా నా కృష్ణుడి కోసం ఎంత దూరమైనా వెళ్తా. ఆఖరికి నాకు సినిమాలు రాకుండా చేస్తామన్న వాళ్ళు, చేసిన వాళ్ళు ఏం చేసినా హరికథ చెప్పుకొని బ్రతుకుతా అని చెప్పా. అదే చేస్తా. నా కృష్ణుడి కోసం, నా రాముడి కోసం నా జీవన భృతి పోయినా నాకు గుడి దగ్గర హరికథ చెప్పుకొని నాకు వచ్చిందంతా నేను బ్రతకగలను. నాకు సినిమాలు ఇవ్వకండి, నేను సినిమా తీసుకోగలిగితే తీసుకుంటా, ఏమైనా చేస్తా. ఎన్టీఆర్ గారిని ఎదుర్కొంటే మేము ఇచ్చేస్తాం, నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడితేనే అయిపోయిందని నా ఫేస్బుక్లో వచ్చి మాట్లాడే వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఎన్టీఆర్ గారి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడు, ఎప్పటికీ మాట్లాడు. ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం, నేను ఆయన అభిమానురాలు, నేను ఆయనకి అభిమాని. చాలా పెద్ద, మా ఇంట్లో అందరూ అభిమానులే. చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసే పెరిగాం మేము ఎవరిని అవమానించలేదు. ఆయన సినిమాలు చూసే శ్రీకృష్ణ సత్య ఇవన్నీ పద్యాలు నేర్చుకొని పాటలు పాడిన వాళ్ళం మేమెందుకు ఆయన అవమానిస్తాం? ఆయన్ని అవమానించట్లేదు, ఆయన్ని ఏమీ అనట్లేదు. ఆయన కోసం మేము చాలా ప్రేస్ చేస్తాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఒక కృష్ణ రూపాన్ని అవహేళన చేయొద్దు, అది అభిమానం కావచ్చు. ఇంకొక మాట చెప్తున్నా, ఎన్టీఆర్ గారు కానీ బ్రతికి ఉంటే ఆయన కూడా దీన్ని ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి ఏంటో మాకు తెలుసు, ఆయన దేవుడు భక్తి ఏంటో మాకు తెలుసు. మీ అభిమానాన్ని ఆయన మీద పెట్టి ఆయన అవహేళన చేస్తుంది మీరు. అనవసరంగా ఈ రాద్ధాంతం అంతా చేస్తుంది మీ అభిమానంతో. మీ అభిమానులకు అందరికీ ఒక నమస్కారం. మీ అభిమానాన్ని మీ దగ్గర పెట్టుకోండి. మాకు అభిమానం ఉంది, మేము మా దగ్గర పెట్టుకుంటాం. కానీ మనం దేవుళ్ళతో ఆటలు ఆడద్దు, దేవుళ్ళ రూపాలతో ఆటలు ఆడద్దు. మేము కొట్టుకుంటే ఒకటే మాట చెప్తానండి, చాలా పెద్దగా అయిపోతుంది. గొడవలు, రాజకీయం, తర్వాత ఓట్లు చాలా అవుతాయి. అవన్నీ మేము అడగట్లే, వద్దు. మనందరం చేయాల్సింది సమిష్టి కృషి. ఆయన గౌరవాన్ని ఆయన కాపాడదాం. సేమ్ టైం మన భగవంతుడిని, మన రూపాల్ని, వాళ్ళ తాలూకు మన తాలూకు హిందుత్వంలో ఉన్న పట్టుని గట్టిగా కాపాడుకోవాలంటే ఇలాంటివి జరగకుండా ఉండాలి. లేకపోతే వేరే వాళ్ళు మనల్ని అవమానిస్తారు. అది అర్థం చేసుకోండి. అన్ని మతస్థులకు చులకన అవుతాం. ఇదే మీ అందరికీ చెప్పదలుచుకున్నది. దయచేసి రేపు నేను వెళ్తున్నా, అక్కడ అమరావతిలో ఉన్న యాదవ్ సమాజం వస్తారు, అలాగే హిందూ సమాజం వస్తారు. అందరం కలిసి పోరాటం చేస్తాం. పెట్టిన విగ్రహాలను కూడా తీయించడానికి కృష్ణయ్య మళ్ళీ మాకు ఆజ్ఞ ఇచ్చాడు అనుకుంటా. అందుకే ఆ తక్కెళ్ళపల్లిలో అది జరిగింది. లేకపోతే సర్లే అయిపోయింది, ఏదో అయిపోయింది, స్టే వచ్చింది, అది మార్చుకున్నారు రూపం అనుకున్నాం. రూపం మార్చినా వదలం. ఈసారి రూపాన్ని తీసేసి మళ్ళీ వేరే విగ్రహం పెట్టుకోవాల్సిందే. మేము అంతవరకు పోరాటం చేస్తాం. అయితే అక్కడ పెట్టిన విగ్రహం ఆల్రెడీ తీశారు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడ రాజకీయ నాయకులతో ఏమైనా మాట్లాడారా? మీరు కూడా అంటే దీన్ని మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తుంది. దానికి ఏం చెప్తారు?
ఏమండి నేను రాజకీయం బీజేపీలో ఉంటే బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు రాలేదండి కొంతమంది నేను చేసే ఇప్పుడు కూడా నేను ఎవరికి చెప్పలేదు బీజేపీ వాళ్ళకి అక్కడ నేను బీజేపీ వాళ్ళని పిలిపివ్వలేదు నేను హిందూ సంఘాలతో కుల సంఘాలతో కలిసే వెళ్తున్నాను మీరు చూసారు అక్కడ పోస్ట్లో కూడా నేను హిందూ సంఘాలు సిద్ధంగా ఉన్నాననే పెట్టాను నేను కుల సంఘాలు కూడా పెట్టలేదు ఎందుకంటే కుల సంఘాలు ఆటోమేటిక్గా నా వెనక ఉన్న వాళ్ళు వస్తారు నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే నేను కులలో నేను కూడా పెద్దదాన్ని కుల సంఘాల్లో నాయకురాలుగా ఉన్నాను సో హిందూ సంఘాల్లో నాయకురాలుగా ఉన్నాను నేను బీజేపీని ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు ఇందులో వస్తే సంతోషం ఎందుకంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అందరూ రావాలి ఎందుకంటే వాళ్ళు కూడా హిందుత్వాన్ని ఇప్పుడు రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు కదా వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు నేను అడిగితే వస్తారు రాకపోయినా అవసరమైనప్పుడు వస్తారు ఇంతకుముందు విశ్వ హిందూ పరిషత్ హైదరాబాద్ అయినప్పుడు వచ్చారు సో నేను ఎవరిని నేను ఇన్వాల్వ్ చేసి రండి అని పిలవలేదు ఎందుకంటే ఇది అందరి బాధ్యత అండి ఇప్పుడు నేను రాజకీయం చేయాలని చూడాలని అవసరం ఉందండి ఒక్క మాట చెప్తాను ఇప్పుడు అక్కడ విగ్రహం తీసేశారు నేను దగ్గర ఆడియోస్ ఉన్నాయి మీకు ఇస్తా వేసుకోండి కావాలంటే ఆడియోలో ఆయన ఏం మాట్లాడాడు అవన్నీ మీకు వస్తాయి టోటల్గా 2-3 ఆడియోలు మాట్లాడాను నేను అవన్నీ మీకు ఇచ్చేస్తాను నేను ఓపెన్గానే నేనేం అబద్ధం ఆడట్లే మీకు అర్థమైపోతుంది వాళ్ళ వెర్షన్ అప్పుడు ఎందుకు చేయొద్దు మేము పోరాటం పెట్టిన విగ్రహం ఇప్పుడు తీసేస్తే నెక్స్ట్ ఇంకోళ్ళు పెట్టని ఏం నమ్మకం చెప్పండి నాకు తెలుగుదేశం పార్టీకి మరీ అభ్యర్థిస్తున్నా నేను మీరు తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కలిసి ఆలోచించి సమాలోచన చేసి ఇంకొకసారి కృష్ణ రూపాన్ని వాడుతూ పోస్టర్స్ కానీ అలాగే మీ మీటింగ్స్లో పోస్టర్స్ వేస్తున్నారు అది కానీ అలాగే చిన్న విగ్రహాలు తయారు చేసి అందరికీ గిఫ్ట్లుగా ఇస్తున్నారు అది కానీ అలాగే మీరు ఇలాంటి పెద్ద విగ్రహాలు పెట్టుకోవడం కానీ మీరు చేయొద్దని మీరే ఒక అల్టిమేటం జారీ చేయండి మీరే చేయడం పద్ధతి శ్రేయస్కరం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆలోచించాలి ఇది లేదనుకోండి మేము కోర్టుకు వెళ్ళి మా ప్రేయర్ మేము చెప్తాం ఏదొస్తుందే వస్తుంది మా ప్రయత్నం మేము రాజకీయాలు చేయాలని చూడట్లేదండి మేము చెప్తుంది ఏంటంటే మీరే చేయాల్సిన పని ఇది మీరు చేయాల్సిన బాధ్యత మీది నాది కాదు నా ప్రయత్నం ఏంటి నా స్వామిని నేను ఏ విధంగా నా స్వామి రూపాన్ని నాకు కృష్ణుడు ఇలా ఉంటాడని తెలుసండి అంటే మీకు తెలియకపోవచ్చు మాకు తెలుసు చదువుకున్న పండితులకు అందరికీ తెలుసు పామర్లకు మాకు అందరికి తెలియదండి ఆయనే రూపం అంటే ఇప్పుడు నేను అమ్మవారి వేషం వేస్తా అమ్మవారిలాగా నేను కనిపిస్తున్నానని చెప్పేసి అమ్మవారిలాగా నన్ను విగ్రహం పెట్టేస్తే మీరు ఊరుకుంటారా అట్లనే అలా కాదు కేఆర్ విజయ్ గారు చాలా బాగుంటారు అమ్మవారుగా ఆవిడ విగ్రహం పెడితే ఊరుకుంటారా అలాగేనండి ఇది కూడా సేమ్ ఓకే కానీ అంటే మీరు పెట్టిన పోస్ట్కి విజయవాడలో పరిస్థితుల గురించి మీకు సరిగా తెలియదు అనుకుంటే ఒకసారి వచ్చి చూడండి అనుకుంటే బెదిరించే ప్రయత్నం కూడా నన్ను బెదిరించడం కాదండి అవసరమైతే బాంబో కత్తి తీసుకురమ్మనండి నా కృష్ణుడి కోసం నా ప్రాణం కావాలా ఇచ్చేస్తా నేను ఎప్పుడే చెప్పా ఈ ధర్మ పోరాటంలో ఎన్నో బెదిరింపులు వస్తాయి ఎన్నో రకాలు అంటారు వాళ్ళ బెదిరింపులకి నేను బెదిరిపోతానండి ఇంకో మాట చెప్తా నాకు అంత బెదిరింపే వస్తే నా స్వామి వచ్చి నాకు అడ్డుగా నిలబడతాడు నేను నమ్ముతా లేదా ఆయన ఉద్దేశ్యమే అది నన్ను పట్టుకెళ్ళిపోవడం అనుకుంటా అది కూడా చెప్తున్నా రెండింటికి నేను ఆయనకి వదిలేస్తా సర్వం కృష్ణార్పణం నన్ను ఎవరైనా ఏదైనా బెదిరించాడు వచ్చి పొడుస్తాడు కొడతాడు సరే అంత ముందు వచ్చి ఆయన అడ్డేస్తాడు ఆయన పంపిస్తాడు ఎవరినో ఒకరు నా కోసం పంపిస్తాడు లేదు నాకు ఇంతవరకే రాసింది అనుకుంటా నా తరపున ఇంకొకరు తర్వాత కంటిన్యూ చేస్తారు పోరాటం ఆపదు ఎందుకంటే నేను పోయాననుకోండి ఇంకొకరు ఉంటారు కదా నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నానండి నాకెందుకు భయం నన్ను ఎవరో బెదిరిస్తే విజయవాడ రా తలలు తీసేస్తామని తీసేయండి భయపడతామా బెదిరిస్తే తీసేస్తే ఏమవుతుందండి ఏమవుతుంది ఒకళ్ళు పోతే ఇంకోళ్ళు పుడతారండి ఉద్యమం అనేది స్టార్ట్ అయితే ఉద్యమం ఎప్పుడు ఆగదు ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతా ఎందుకంటే విగ్రహం తీసేశారు కాబట్టి ఇక ముందు పెట్టకూడదు ఇదే నేను విజ్ఞప్తి చేస్తాను ఇక్కడ కన్నా పెద్దగా ప్రెస్ మీట్ ఇక్కడ మనం టీవీలో చెప్తున్నాం మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందరి దగ్గర అందరికీ తెలుస్తుంది నేను అక్కడ శ్రేణులందరికీ తెలియజేయాలి తెలుగుదేశం అది కూటమి నడుస్తుంది కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళే అభిమానంగా ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను అభ్యర్థిస్తున్నాను నేనేం తెలుగుదేశం వాళ్ళని ఎవరిని తప్పుపట్టలేదు మీ అభిమానం అది మీ అభిమానం ఎల్లలు దాటుతుంది అది కొంచెం తగ్గించుకోండి మీరు పెట్టుకునేది ఆయన రూపాన్ని ఆయనలా పెడితే మేము కూడా వచ్చి దండ వేస్తాం మేము ఆయన వ్యతిరేకులం కాము ఆయన ఎప్పుడు మేము మాట అనట్లేదు ఆయన అంటే మాకు ఇప్పటికీ పిచ్చి మాకు ఇష్టం నేను సినిమా ఆర్టిస్ట్ని మాకు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ముఖ్యమంత్రి అయినందుకు నేను గర్విస్తాను ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం మేము పిల్లలం ఆయన దగ్గర ఆయన ఉండుంటే మమ్మల్ని అందరినీ చిన్నపిల్లలా చూస్తారు ఇంకోటి ఏంటంటే ఆయన ఒకటే మాట చెప్తున్నా ఆయన కూడా బాధపడతారు ఇంత రాద్ధాంతం అవసరమా నా కోసం ఇలాంటివన్నీ అసలు పెట్టకూడదు అని ఆయన బాలయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు బాలయ్య గారు బిఫోర్ కూడా బాధపడ్డారు అంటే ఆయనకేం ఉండదండి మనసులో ఆయన అర్థం చేసుకోగలరు కానీ ఎవరైతే కొంతమంది పెద్దవాళ్ళు ఆయనకి కొంతమంది ఉంటుంది కదండి క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమో ఇట్లా చేస్తుంది అని చెప్పేసి నన్ను కొంత పైకి ఆయన ఎగదోశారు ఆ టైంలో కొంత నాకు ఇబ్బంది కలిగించి సస్పెండ్ అవ్వడం కూడా అందుకే జరిగింది మేబీ బాలకృష్ణ గారు మాకు అడ్వైజర్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఉంటారు
లేకపోతే నాకు సస్పెండ్ రాదు అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ చేసినా కూడా నా అభ్యంతరం లేదు, నాకు నేనేం తప్పు చేయలేదు. ఈసారి చేయకపోవచ్చు ఎందుకంటే కోర్టు ఇచ్చింది, నేనేం చేయలేదు కదా. సో మనమేం చేయగలం కాబట్టి ఆయన ఎలా రియాక్ట్ అయినా ఆయన నీటి మేఘం లాంటి వెంటనే చల్లారిపోతారు. ఆయన గురించి నాకు తెలుసు. బాలయ్య బాబు ఏమనుకోరు, బాలయ్య బాబు అసలు ఆలోచించరు కూడా. ఆయన కూడా యాక్సెప్ట్, బాలయ్య గారు కూడా కృష్ణ వేషం వేశారు. అలా అయితే రేపు బాలయ్య గారు వేషం కూడా రూపం పెడతామంటే ఆయన యాక్సెప్ట్ చేయాలి. అలా చేయకూడదు కదా, ఎవరైనా మనుషులే. అట్లాంటివన్నీ జరగకూడదు అని ఆయన ఏమంటారో నాకు తెలియదండి. ఆయన ఎలా రియాక్ట్ అయినా నేను ఎలా అయినా ఆయన ఏం అయినా కూడా నేను పెద్దవాళ్ళు కాబట్టి నేను తీసుకుంటాను, నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.